ఇక్కడ ఉండే వాళ్ళు ఇది 4వసారి జరగడం మన పార్వతీపురంలో. ఇంతకు ముందు 3 సార్లు జరిగింది. ప్రతి జాబ్ మేళాకి తప్పకుండా నేను ఎందుకు వస్తున్నానంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నేను గతానికి వెళ్తాను, నా గతానికి నేను వెళ్తాను. ఎందుకంటే నేను కూడా జాబ్ కోసం ప్రయత్నించేవాడిని. జాబ్ వచ్చిన వెంటనే తెలుగు వాళ్ళం కదా మనం, అసలు తెలుగు రాష్ట్రంలోనే పనిచేయాలి. నేను ఎక్కడ రాజస్థాన్లోని మొహాలీలోని, అంటే పాకిస్తాన్ బార్డర్, పాకిస్తాన్ గురించి చెప్పాలి కదా, జైసల్మేర్ తెలిసే మీ అందరికి ఎడారి ఉంటుంది, అక్కడ పనిచేశాను. కనిపిస్తుంది పాకిస్తాన్ బార్డర్ మనకిన్న. మొహాలీ కూడా నెక్స్ట్ పాకిస్తాన్ బార్డర్లోనే ఉంటుంది. ఢిల్లీలోని ఇటుపక్క నుంచి వస్తే వెస్ట్ బెంగాల్లోని ఈ ప్లేసెస్లోనే పనిచేశాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను ఎక్కువగా గమనిస్తుంది ఈరోజు చాలామంది ఉద్యోగాలు కొట్టుకొని వెళ్తారు. రెడ్డిస్లోనో, ఎట్రోస్లోనో, వాల్టాస్లోనో, లేకపోతే WNSలోనో, ఇంకా చాలా కంపెనీస్ వచ్చి ఆ కంపెనీస్లో ఎవరో కూడా ఉద్యోగం వస్తుంది. కానీ ఏం జరుగుతుందంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కరెక్ట్గా 6 నెలలు కూడా పని చేయకుండా వెనక్కి వచ్చేస్తున్నారు. 6 నెలల కన్నా వెనక్కి వచ్చేస్తున్నారు. మీ ఉద్యోగాలన్నీ తెలుగు మాట్లాడే స్టేట్స్లోనే వస్తున్నాయి. అయితే తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్, అవునా? కానీ నేనేం చెప్పాను, ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది మీ అందరి దగ్గర. మీ చేతిలో మొబైల్ ఉంది, వీడియో కాల్ చేసుకోవచ్చు, వాట్సాప్ చేసుకోవచ్చు, వీలైతే సూపర్ ఫాస్ట్ ట్రైనింగ్కి వచ్చి. కానీ ఆ టైంలో లేనప్పుడే నేను చాలా దూరంకి వెళ్ళాను. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా విషయం ఏంటంటే ఈ కాలేజ్ అధినేత ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్ అని బ్యాంక్లోనే పనిచేశారు. కానీ అక్కడ బ్యాంక్లో ఉండి రిటైర్ అవుదాం అనుకోలే. ఆయన ఏదో ఒకటి సాధించాలి అనుకున్నాడు. ఈరోజు ఈ కాలేజ్ పెట్టుకోగలిగారు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మన జిల్లాలోనే కాక ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన పేరు తెలుసు. నేను ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆగిపోతే ఏమయ్యేవాడిని, ఇప్పటికీ ఉద్యోగం చేసేవాడిని. ఎదగాలని ఆలోచన ఉండాలి మీ అందరికీ. అది ఎప్పుడైతే ఉందో మీ ఫీల్డ్లో యూఆర్ ద బెస్ట్. ఐడల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది డెవిల్స్కి వర్క్షాప్ అంట. ఇందులో ఎంతమంది ఐడల్గా ఉందామని ఆలోచిస్తున్నారు? చేయలేదండి. ఈ జాబుల్లో మీరు స్థిరపడితే మా అందరికీ చాలా ఆనందం. ఎందుకంటే ఇప్పుడు యువత ఖాళీగా ఉంటే ఎన్నో